ఏఐ టూల్‌ని నేర్చుకొని అంటే తను ఆర్థికంగా వెనకబడి ఉన్నా కూడా ఏఐ టూల్స్ నేర్చుకొని తను ఉద్యోగం చేస్తూ కూడా సైడ్ ఇన్‌కమ్‌గా ఎన్నో వేల కొద్దీ తను డబ్బు సంపాదిస్తున్నారు. ఏఐ టూల్స్‌ని నేర్చుకొని ఇప్పుడు మీరు సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నారు. ఆ స్కిల్ నేర్చుకొని నేనిప్పుడు మనీ ఎర్న్ చేస్తున్నాను సైడ్‌గా. అంటే మీరు ఏఐ నేర్చుకొని సాంగ్స్ చేస్తున్నారు. మీరు ఎలా కస్టమర్స్‌ని రాబట్టుకుంటారు? నేను కొన్ని గ్రూప్స్‌లో ఉన్నాను మేడం. సో, ఆ గ్రూప్స్‌లలో క్లాస్ అయిపోగానే నేను ఎమ్మటే ప్రాక్టీస్ చేసేసి మా ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి పంపిస్తాను. వాళ్ళు బావుందంటారు. అట్లా నాకు బిజినెస్ వచ్చింది. అట్లా నేను ఒక 2 మంత్స్‌లో ఒక 1,00,000 ఎర్న్ చేసేసాను. ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉంటారు ఖాళీ టైంలో. సో, అలాంటి వాళ్ళకి ఇది ఎంత యూజ్ అవుతుందంటారు? చాలా బాగా యూస్. ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకి అయితే ఏఐ వస్తే జాబ్స్ తీసేస్తున్నారు కదా! మీరేమో జాబ్స్ వస్తున్నాయి అంటున్నారు ఏఐ నేర్చుకొని. ఏఐ నేర్చుకుంటే జాబ్స్ ఎలా వస్తుంది అంటే మేడం, అండ్ మనం కూడా ఒక కంపెనీ పెట్టొచ్చు మేడం. ఏఐ నేర్చుకొని ఒక కంపెనీ పెట్టి మనం ఒక నలుగురికి ఉపాధి కల్పించొచ్చు. ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి వాళ్ళ పిల్లల నుంచి సరైన ఆదరణ గానీ అంటే రాదు. మేడం ఏఐకి ఏజ్ లిమిట్ లేదు మేడం. ఎవరైనా నేర్చుకోవచ్చు. సాంగ్స్ చేస్తారు కదా! ఓన్లీ తెలుగు చేస్తారా? లేకుంటే వేరే లాంగ్వేజెస్‌లో కూడా చేస్తారా? నేను ఎనీ లాంగ్వేజ్ చేస్తున్నాను మేడం. అండ్ ఇప్పుడు రీసెంట్‌గా నాకు కేరళ ఒక డైరెక్టర్ ఉన్నారు మేడం. ఓకే. అంటే ఎలా తయారు చేస్తారు? వాళ్ళ ఫోటోస్ అవన్నీ ఎలా అంటే కలెక్ట్ ఇప్పుడు చేస్తారు? వాళ్ళ బర్త్‌డే ఉంటది కదా మేడం. వాళ్ళ పేరు మీద సాంగ్ వస్తదనమాట. హుహు. సో, నేను చాట్‌జీపీటీని అడుగుతాను. ఇప్పుడు చాట్ బోట్స్ వస్తున్నాయి మేడం. మీరు ఇంకొక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో అయితే బ్యాంక్‌లో టెలికాలర్స్ ఉండరు మేడం. హుహు. వ్యాపి అనే ఒక టూల్ వచ్చింది మేడం. నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఈజ్ షాహిదా. మనము రోజు నిత్య జీవితంలో చాలా స్టోరీస్ అయితే మనం చూస్తూ ఉంటాము. చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్‌లో కానీ, వాళ్ళ జీవితంలో కానీ ఓడిపోయి మళ్ళీ గెలిచే ఇలాంటి ఇన్‌స్పైరబుల్ స్టోరీస్ మనం చూస్తూ ఉంటాం. కొన్ని స్టోరీస్‌ని చూస్తే మనకి కళ్ళల్లో నీళ్ళు ఆగవు. కొన్ని స్టోరీస్‌ని చూస్తే మనం పట్టుదలతో ఇంకా ముందుకు సాగాలనేసి అనుకుంటాము. సో, ఈరోజు మనతో పాటు అలాంటి ఒక ఇన్‌స్పిరేషనల్ ఒక వ్యక్తి ఉన్నారు. తను ఎవరో కాదనమాట. ఏఐ టూల్‌ని నేర్చుకొని అంటే తను ఆర్థికంగా వెనకబడి ఉన్నా కూడా ఏఐ టూల్స్ నేర్చుకొని తను ఉద్యోగం చేస్తూ కూడా సైడ్ ఇన్‌కమ్‌గా ఎన్నో వేల కొద్దీ తను డబ్బు సంపాదిస్తున్నారు. సో, అలాంటి వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన మరెవరో కాదు కృష్ణ గారు. సో, ఆయనతో మాట్లాడదాం. ఆయన జర్నీ గురించి మనం ఈరోజు చర్చిద్దాం. సో, లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే కృష్ణ గారు. నమస్తే మేడం. కృష్ణ గారు మీ గురించి చాలా విన్నాము. ఎందుకంటే మీకు లైఫ్‌లో చాలా కష్టాలొచ్చాయి. అయినా కూడా మీరు ఓడిపోకుండా మీరు ఒక స్కిల్‌ని నమ్ముకొని సో, ఒక ఏఐ టూల్స్‌ని నేర్చుకొని ఇప్పుడు మీరు సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నారు. సో, మీ స్టోరీని వినాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సో, ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి ఈ ప్రయాణం స్టార్ట్ అయిందంటారు? ఓకే. నమస్కారం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాతో నమ్మి వచ్చిన నా భార్యకి, అండ్ నాకు ఈ స్కిల్ నేర్పించిన మా గురువు నిఖిల్ గుండ గారికి వెరీ థ్యాంక్ యూ. సో, నేను ఖమ్మం నుంచి వచ్చాను మేడం. ప్రెజెంట్ నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని. సో, ఆ బ్యాంక్ దానికంటే ముందు నేను ఒక ఐటీ ఎంప్లాయీని అనమాట. 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, అదంతా నైట్ షిఫ్ట్ మేడం. నైట్ షిఫ్ట్ అంటే మొత్తం నైట్ అంతా వర్క్ చేయాలి అండ్ మార్నింగ్ వచ్చి పడుకోవాలి. సో, దానివల్ల హెల్త్ ఖరాబ్ అయిపోతుందని అది మానేసి ఒక 6 మంత్స్ ఖాళీగా ఉన్న తర్వాత నేను మళ్ళీ బ్యాంక్‌లో జాయిన్ అయ్యానన్నమాట. ఓకే. జాయిన్ అయిన తర్వాత గంపా నాగేశ్వరరావు సార్ ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో వచ్చినప్పుడు తెలుగులో ఏఐ నేర్పిస్తున్నారని ఒక వీడియో వస్తే నేను జాయిన్ అయిపోయానన్నమాట. నిఖిల్ గుండా గారు ఏఐ టూల్స్ చెప్తారని నాకు ఒక వీడియో రాగానే నేను జాయిన్ అయిపోయి నేర్చుకున్నానన్నమాట. సో, ఆ ఏఐ టూల్స్‌లో ఏం నేర్పించారంటే మనం సాంగ్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి, వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ నేర్పించారు. సో, ఆ స్కిల్ నేర్చుకొని నేనిప్పుడు మనీ ఎర్న్ చేస్తున్నాను సైడ్‌గా. అంటే ఉద్యోగంతో వచ్చే మనీ సరిపోక నేను సైడ్‌గా ఇన్‌కమ్‌గా జనరేట్ చేస్తున్నాను మేడం. సరే, మీరు ఏఐ టూల్ నేర్చుకొని ఇప్పుడు సాంగ్స్ అదే తయారు చేసి ఇస్తున్నారు. దానివల్ల మీకు ఇన్‌కమ్ వస్తుంది. సో, ఇది నేర్చుకోకముందు మీ పరిస్థితి ఎలా ఉండింది ఆర్థికంగా?
అంటే మేడం సాలరీ అనేది అక్కడ ఇచ్చేది 20,000 25,000 అంటే నేను ఒక ఫ్యామిలీని పోషించాలంటే నా వల్ల అవ్వట్లేదు. సో, హ్మ్. నేను ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. నాకంటూ ఒక గుర్తింపు రావాలి అన్న ఉద్దేశంతోనే నేను ఏఐ నేర్చుకున్నాను. ఆ ఏఐతో మనీ ఎర్న్ చేస్తున్నాను మేడం. ఓకే. మీ పేరెంట్స్ గురించి చెప్పండి. అంటే యాక్చువల్‌గా మాది మధ్య తరగతి కుటుంబం మేడం. మా ఫాదరు చిన్న బట్టల షాప్‌లో వర్క్ చేస్తారు. సో, తనకొచ్చేది సాలరీ కూడా చాలా తక్కువే. అండ్ సో, దానివల్ల మా డ్యాడీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని కష్టపడే పెంచారండి. అంటే హ్మ్. ఇప్పుడు తనతో పాటు నాకు ఒకటే అలవాటు చేశాడు మేడం. మీరు ఇప్పుడు వేసవి సెలవుల్లో ఏమైనా సెలవులొచ్చినప్పుడు నువ్వు ఖాళీగా ఉండొద్దు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. నేర్చుకో. ఆ! నేర్చుకో. నీ హ్మ్. అంతట నువ్వు నిలబడు. ఖాళీగా ఉంటే ఏమొస్తదని నాకు అదే చెప్పాడనమాట. నేను హుహు. ఇప్పటికి అదే ఫాలో అవుతాను మేడం. హ్మ్. నేను ఖాళీగా ఉండను. ఒక 1 అవర్ కూడా ఖాళీగా ఉండను. ఏదో ఒకటి సెర్చ్ చేస్తుంటాను. ఏదో ఒకటి నేర్చుకోవాలని ఉంటాను. సో, మా డ్యాడీ అయితే చాలా చాలా కష్టపడి నన్ను, మా చెల్లని చదివిచ్చారు మేడం. చదివిచ్చారు. సో ఎంబీఏ కంప్లీట్ అయింది మేడం. ఓకే. ఎంబీఏ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు ఏఐతో సాంగ్స్ చేస్తున్నారు కదా! సో, పర్ డే ఎన్ని సాంగ్స్ చేస్తారు? మేడం నేను పర్ డే ఒక 5 సాంగ్స్ చేస్తాను మేడం. ఓకే. సరే మీరు ఏఐ నేర్చుకొని సాంగ్స్ చేస్తున్నారు. మీరు ఎలా కస్టమర్స్‌ని రాబట్టుకుంటారు? ఇప్పుడు నేను కొన్ని కొన్ని గ్రూప్స్‌లో ఉన్నాను మేడం. హుహు. సో, ఆ గ్రూప్స్‌లలో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అది హుహు. కూడా మా నిఖిల్ సారు ద్వారానే నేను నేర్చుకున్నాననమాట. హుహు. ఆ టెక్నిక్. సో, సారు మీరు ఎక్కడున్నా నెట్వర్కింగ్ గ్రూప్‌లో ఉన్నా ఎక్కడున్నా సరే హ్మ్. జాయిన్ అయిపోండి. హ్మ్. మీరు పోస్ట్ చేయండి. అక్కడి నుంచైనా మీకు ఆర్డర్స్ వస్తాయని హ్మ్. డైలీ మధ్యాహ్నం, హ్మ్. ఈవినింగ్, సాయంత్రం అట్లా పోస్ట్ పెడుతుంటే నాకు అట్లా ఆర్డర్స్ వస్తుంటాయి. ఓకే. ఇంకా సరే బయట ఎక్కడన్నా మీరేమన్నా చూస్తే వాళ్ళకి గూడా సాంగ్స్ ఆ! తయారు అంటే చేసిస్తారా? ఇప్పుడు నేను బండి మీద ఎళ్తున్నప్పుడు అనుకోండి, నాకు హ్మ్. ఆటో ఎనకాల యాడ్స్ కనిపిస్తాయి మేడం. హుహు. సో, నేను ఎమ్మటే ఆగి ఒక ఫోటో తీసుకుంటాను. ఫోటో తీసుకొని ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ సాంగ్ రాసేసి ఆ వాట్సాప్ నంబర్ ఉంటది కాబట్టి వాళ్ళకి సెండ్ చేస్తాను. హ్మ్. వాళ్ళు నచ్చితే మనకి డబ్బులిస్తారు. నచ్చకపోతే అది ఫ్రీగే మేడం. సో, ఓకే. దానివల్ల గూడా ఒక 2, 3 బిజినెస్‌లొచ్చినాయి. అంటే హుహు. నేను చాలా వాటికి ఫ్రీగా చేశాను మేడం. అంటే హుహుహు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్‌లో వెళ్ళాలంటే కొన్ని ఫ్రీగా ఇయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్వీట్ షాప్‌కెళ్తాము. వాడు స్వీట్ షాపోడు ఏమంటాడు, ఈ స్వీట్ కావాలంటే మనకు టేస్ట్ టేస్ట్ చూపిస్తాడు. చూపిస్తాడు. ఆ హ్మ్. టేస్ట్ చూపించినప్పుడు మన టేస్ట్ బాగుంటే ఒక కేజీయో, 2 కేజీలో ఇంటికొని పట్టుకొని వెళ్ళిపోతాం. హ్మ్. అలా విధంగా నేను కూడా ఫ్రీగా ఇయ్యడం. ఈ టెక్నిక్ కూడా మా గురువుగారు నిఖిల్ సార్ ద్వారానే నేర్చుకున్నాను. సో, సార్ దగ్గర చాలా టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు స్టార్టింగ్‌లో మీకు ఎదురైన ఆ కష్టాలేంటి? అంటే మీ స్ట్రగుల్స్ ఏంటి? ఇవన్నీ ఈ జర్నీలో? అంటే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రీగా ఇచ్చేసేసరికి కొంతమంది డబ్బులిచ్చేవాళ్ళు 100, 200 ఇచ్చేవాళ్ళు. కొంతమంది ఇయ్యలేదు. కొంతమంది బావుంది అనేవాళ్ళు. కొంతమందేమో బాలేదు. మళ్ళీ రిపీట్‌గా అడిగేవాళ్ళు. హుహుహు. ఆహ్, దాంతో అంటే స్ట్రగుల్స్ అంటే మేడం నేను ఎవరినైనా అడిగినప్పుడు ఇది స్టేటస్ పెట్టుకోండి అంటే కొంతమంది పెట్టుకునేవాళ్ళు. హుహు. కొంతమంది పెట్టుకోకపోయేవాళ్ళు. నా హ్మ్. నా పోస్టర్‌ని. ఓకే. అది పెట్టుకునేవాళ్ళు. కానీ అక్కడే నాకు బాధనిపిచ్చింది. బట్ హుహు. అలాంటోళ్ళే ఇప్పుడు నన్ను సాంగ్స్ అడిగే రేంజ్‌కొచ్చారు మేడం. ఓకే. అయితే మీకు రీసెంట్‌గా ఒక అవార్డ్ గూడా వచ్చిందని విన్నాము. దాని గురించి చెప్పండి? అది ఉగాది గౌరవ్ పురస్కార్ అని మా నిఖిల్ గుండక సార్ నామినేట్ చేశారు. ఆ అవార్డ్ తీసుకోవడానికి మా వైఫు, హ్మ్. నేను వెళ్ళాము. హ్మ్. వెళ్ళి తీసుకున్నామనమాట. ఓకే. ఓకే. చాలా హ్యాపీ. అంటే ఈ టూల్స్ నేర్చుకునేటప్పుడు మీరు తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటి? అంటే మీకు మీ దగ్గర ల్యాప్‌టాప్‌లు అవన్నీ ఉన్నాయా? దానికి ఏమేం కావాలంటారు? ల్యాప్‌టాప్ ఉంది మేడం. ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ల్యాప్‌టాప్ ఉంది. అండ్ సార్ చెప్పిన క్లాస్ నేను ప్రాక్టీస్ చేసేసి ఎమ్మటే ఇంప్లిమెంట్ చేసేస్తాను. హ్మ్. సార్ మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ క్లాసెస్ నేను జాయిన్ అయిపోతాను. హుహు. జాయిన్ అయిన తర్వాత క్లాస్ అయిపోగానే నేను ఎమ్మటే ప్రాక్టీస్ చేసేసి మా ఫ్రెండ్స్‌కి, హ్మ్. రిలేటివ్స్‌కి పంపిస్తాను. వాళ్ళు బావుందంటారు. అట్లా నాకు బిజినెస్ వచ్చింది. హుహు. అట్లా నేను ఒక 2 మంత్స్‌లో ఒక 1,00,000 ఎర్న్ చేసేసాను మేడం. హ్మ్. ఓకే. 2 మంత్స్‌లో 1,00,000 ఎర్న్ చేశారు. అవును వావ్! మేడం. గ్రేట్ అండి. సో, అంటే మీ వైఫ్ గురించి మేము విన్నామనమాట. తను ఫిజికల్లీ ఛాలెంజ్డ్. సో, తనకెవరు నేర్పించారు ఏఐ టూల్స్? నేనే నేర్పించాను మేడం. అంటే హుహు. నాకన్నా బాగా చేస్తది మేడం తను. ఓకే. సో, ఆ! తనకి ఇలా చేయాలి అంటే చాలు. అల్లుకపోతది. సో, హ్మ్. అండ్ తను హ్యాండిక్యాప్డ్. బట్ ఇది ఎలా అంటే మేడం తనని నేను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాననమాట. ఓకే. సో, హ్మ్. తనకి సెకండ్ మ్యారేజి. తనకి సెకండ్ మ్యారేజ్. నాకు ఫస్ట్ మ్యారేజ్. ఒక బాబున్నాడు. హ్మ్. ఆ బాబుని గూడా నేనే చూసుకుంటున్నాననమాట. ఓకే. ఓకే. సో, తనకి ఎంత హెల్ప్‌ఫుల్ అవుతుంది ఈ ఎర్నింగ్ ఇవన్నీ?
అంటే నాకు చాలా హెల్ప్ చేస్తది మేడం. ఇప్పుడు నేను హుహు. ఆఫీస్‌కెళ్ళాననుకోండి, ఏమన్నా హ్మ్. నాకు ఈ వీడియో గావాలి, ఈ పోస్టర్ గావాలి అంటే తను నాకు చేసిస్తది. హుహు. సో, ఓన్లీ సాంగ్సేనా? దానికి వీడియోస్, ఫోటోస్ కూడా అటాచ్ చేస్తారా? అంటే ఇప్పుడు కొంతమంది సాంగ్స్ అడిగితే సాంగ్స్ ఇచ్చేస్తాను మేడం. కొంతమంది ఏమంటారు వీడియో వస్తదా అంటే, సరే మీ ఫోటోస్ పంపియండి. హుహు. మీ ఫోటోస్ ప్లస్ సాంగ్ యాడ్ చేసి నేను వీడియో చేసి ఇచ్చేస్తాననమాట. ఓకే. ఓకే. సో, సో, అయితే కృష్ణ గారు ఇప్పుడు మీలాగా చాలా మందికి నీడ్ ఉంటుంది. సో, వాళ్ళు చేసే జాబ్‌లో వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. పైగా వాళ్ళకి ఎర్నింగ్ అంత ఉండదు. సో, ఫ్యామిలీని పోషించుకోలేరు. వివిధ కారణాలు ఉండొచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో, అలాంటి వాళ్ళు ఇంకా ఇంట్లో ఉండే ఏదన్నా నేర్చుకోవాలి అనుకుంటారు గదా! వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఏఐ బూట్ క్యాంప్ అని ఉంటది మేడం. సో, మీరు ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. హ్మ్. ఎందుకంటే మీరు పెట్టిన మనీ హ్మ్. అనేది హ్మ్. మీకు వితిన్ 1 వీక్‌లో రాకపోతే నేను నా పేరు మార్చుకుంటాను మేడం. ఓకే. అది అది గ్యారంటీ ఇస్తాను మేడం. ఆ! ఎందుకంటే నేను ఎర్న్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఎర్న్ చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మేడం. హ్మ్. ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్‌గా డబ్బులొస్తాయి. దానికన్నా ఇప్పుడు పెట్టిన దానికన్నా త్రిబుల్ వస్తాయి మేడం. ఓకే. ఓకే. ఇప్పుడు ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు ఇంట్లో కూర్చొనుంటారు ఖాళీ టైంలో. సో, వాళ్ళకి కూడా ఎర్నింగ్ ఉండదు. కానీ వాళ్ళ మనసులో ఏదో ఒకటి సంపాదించుకోవాలి అనేసేసి ఉంటుంది. సో, అలాంటి వాళ్ళకి ఇది ఎంత యూజ్ అవుతుందంటారు? యెస్ మేడం. చాలా చాలా బాగా యూస్ ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకి ఈ హ్మ్. ఒక్క స్కిల్ చాలు మేడం. సాంగ్స్ మీద ఇప్పుడు వాళ్ళకి మాకన్నా లేడీస్‌కి సర్కిల్ చాలా ఎక్కువ. హ్మ్. సో, ఉంటది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు రోజు అటు ఇటు పోయేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో, వాళ్ళు ఈ స్కిల్ నేర్చుకొని డైలీ ఒక రూ. 1000 ఎర్న్ చేసినా వాళ్ళు నెలకి 30,000 ఎర్న్ చేసే అవకాశం ఉంది మేడం. ఈ స్కిల్‌ని నేర్చుకుంటే. హుహుహు. ఓకే. సో, ఖచ్చితంగా ఆ! ఇవన్నీ ఏ ఏ స్కిల్ నేర్చుకుంటే హ్మ్. కంపల్సరీ వాళ్ళు ఎర్న్ చేయొచ్చు. ఓకే. అయితే ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఈ స్కిల్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చా ఇప్పుడు? ఇప్పుడే ఇమ్మీడియేట్‌గా జాయిన్ హ్మ్. అవ్వకపోవచ్చు మేడం. హుహు. ఎందుకంటే మే 11 నుంచి కూడా ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుందని నాకు సార్ చెప్పారు. ఓకే. సో, ఎంత వీలైతే అంత తొందరగా జాయిన్ అయిపోతే ఎంత తొందరగా నేర్చుకుంటే అంత బెనిఫిట్ మేడం. ఎందుకంటే పోను పోను లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో, హుహుహు. ఏఐ వచ్చేస్తున్నాయి. జాబ్స్ అన్ని తీసేస్తున్నారు. అయితే ఏఐ వస్తే జాబ్స్ తీసేస్తున్నారు కదా! మీరేమో జాబ్స్ వస్తున్నాయి అంటున్నారు. ఏఐ నేర్చుకొని అంటే మీకింకా మేడం జాబొచ్చింది. ఏఐ నేర్చుకుంటే జాబ్స్ ఎలా వస్తాయండి అంటే మేడం, ఇప్పుడు అప్‌డేట్ కాకపోతే అవుట్‌డేట్ అయిపోతాం. హ్మ్. ఏఐలో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని ఉంటది మేడం. సో, అది నేర్చుకుంటే కొన్ని కోట్ల సాలరీస్ ఇస్తున్నారు మేడం. హుహుహు. కొన్ని హ్మ్. కోట్ల సాలరీస్ వస్తున్నాయి. అండ్ మనం గూడా ఒక కంపెనీ పెట్టొచ్చు మేడం. ఏఐ నేర్చుకొని హుహు. ఒక కంపెనీ పెట్టి మనం ఒక నలుగురికి ఉపాధి కల్పించొచ్చు. ఓకే. సో, మిమ్మల్ని చూసుకుంటే మీరు నిజంగా ఇన్‌స్పిరేషనల్. ఎందుకంటే మీరు ఒక బ్యాంక్ జాబ్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా మళ్ళీ మీరేదో ఒక స్కిల్ నేర్చుకున్నారు. అది కాకుండా మీ వైఫ్‌కి కూడా నేర్పించి తనకు కూడా ఒక ఉపాధి కల్పించారు. సో, మీకెలా అనిపిస్తుంది? అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. తను నాకన్నా బాగా చేస్తుందని ఒక ఈగో అంటే హ్మ్. స ఈగో గాదు. ఇది అంటే జెలసీ అంటారు. ఓకే. ఓకే. అట్లా. అంటే నైస్. నాకన్నా నైస్. బాగా చేస్తది. నాకు గూడా చెప్తుంటది. అట్లా గాదు, ఇట్లా గాదని ఇలా ఆ! ఇద్దరం షేర్ చేసుకుంటామనమాట. ఓకే. సో, ఇంకా ఏంటి ఫ్యూచర్‌లో ఇంకా ఏం తయారు చేయాలనుకుంటున్నారు? ఈ సాంగ్స్‌తో ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు బిజినెస్ ఓనర్స్‌కి సాంగ్స్ అని అందరికి సాంగ్స్ హ్మ్. చేయాలనుకుంటున్నాను. హ్మ్. అండ్ మీరు చూస్తే నా విజిటింగ్ కార్డ్ గూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. మీకిచ్చాను. అవును. సో, ఇదొచ్చేసి కృష్ణ గారి విజిటింగ్ కార్డ్ అండి. సో, దీని పేరొచ్చేసి హార్ట్ బీట్స్ స్టూడియో అనమాట. సో, చూడండి ఎంత ఆహ్, వెరైటీగా ఉంది కదా! అంటే యూనిక్‌గా ఉంది. హార్ట్ షేప్‌లో ఉంది. కాబట్టి మనకి అందరికి గుర్తుండిపోతుంది. ఒకసారి చూస్తే చాలు ఇది కృష్ణ గారిది అనేసేసి. సో, సో, చాలా ఆ బావుందండి. ఐడియా హ్మ్. గూడా నిఖిల్ సార్‌దే మేడం. సార్ ఏమంటారంటే ఎప్పుడైనా సరే మనం మార్కెట్‌లో డిఫరెంట్‌గా కనపడాలి. హ్మ్. ఇప్పుడు విజిటింగ్ కార్డ్ అనేది స్క్వేర్ షేప్‌లో ఉంటది. బట్ మీరు డిఫరెంట్‌గా ఉంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు హ్మ్. అనే ఉద్దేశంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాట్‌జీపీటీని అడిగాను. చాట్‌జీపీటీ ఒక ఒక మంచి కంపెనీ నేమ్ ఇవ్వంటే అది ఏమని ఇచ్చింది, హార్ట్ బీట్ స్టూడియో అని ఇచ్చింది. హుహు. దానికి ట్యాగ్‌లైన్ ఏమేమంటే యువర్ ఎమోషన్స్ అవర్ మ్యూజిక్ అని ఇచ్చింది. ఓహో! సో, అదే యువర్ ఎమోషన్స్ అవర్ అవర్ మ్యూజిక్. మ్యూజిక్. ఆ! సో, అదే పెట్టాను. అది పెట్టిన తర్వాత సార్‌కి ఇచ్చాననమాట. చాలా ఇన్నోవేటివ్‌గా సార్ మెచ్చుకున్నారు. సార్ దగ్గర గూడా ఉంది. సో, నేనిప్పుడు ఎక్కడికైనా నెట్‌వర్కింగ్స్‌కెళ్తుంటాను గదా మేడం! ఆ విజిటింగ్ కార్డ్‌లే తీసుకెళ్ళి ఇస్తుంటాను. హుహు. సో, అప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారు.
ఓకే. గుర్తుపెట్టుకొని కాల్ చేసి నాకు ఇట్లా సాంగ్స్ కావాలని చెప్తుంటారు. సో, ఓకే. బికాస్ ఆఫ్ నిఖిల్ సార్ ఓన్లీ నేను ఈరోజు ఈ స్టేజిలో ఇక్కడ ఉన్నానంటే అంతా నిఖిల్ సార్ పుణ్యమా మేడం. ఓకే. నిఖిల్ గారు గూడా మీ పేరే తీసుకున్నారనమాట. అంటే బెస్ట్ స్టూడెంట్ లాగా మిమ్మల్ని గూడా ఒకళ్ళని గురించి మీరు మాట్లాడారు ఆయన. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు గూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి వాళ్ళ పిల్లల నుంచి సరైన ఆదరణ గానీ అంటే రాదు. సో, అలాంటి వాళ్ళు కూడా ఈ ఏఐ టూల్స్ నేర్చుకొని ఏదో కొంత ఎర్న్ చేసుకొని వాళ్ళ మందుల కన్నా పనికొస్తుంది గదా! సో, దీని మీద మీరేమంటారు? మేడం ఏఐకి ఏజ్ లిమిట్ లేదు మేడం. హుహు. ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. హ్మ్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎర్న్ జేయించుకోవచ్చు. బట్ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు. హుహు. నేర్చుకొని మనం వదిలేస్తే అది అవ్వం మేడం. అయితే మీకు తెలిసిన ఎవరన్నా ఉన్నారా? అంటే వాళ్ళు చాలా పూర్ స్టేజ్‌లో ఉండి ఏఐ టూల్స్ నేర్చుకొని ఇంప్రూవ్ అయిన వాళ్ళు? అంటే మా బ్యాచ్‌లో కాకుండా ఇంకో బ్యాచ్‌లో ఉన్నారు. ఆ సార్ పేరు పాషా సారు. సార్ గూడా నేర్చుకుని సార్ గూడా ఎర్న్ చేస్తుంటారు. హుహుహు. సో, ఆయన ఏం చేస్తారు? ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ మేడం. రిటైర్డ్ ఎంప్లాయీ అయినా కూడా ఏఐ టూల్స్ నేర్చుకొని ఇన్‌కమ్ క్రియేట్ సో, యెస్. మీరంతా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయిపోయి ఉంటారా? యెస్. అంటే బ్యాచెస్ హ్మ్. ఉంటాయి మేడం. హుహు. ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ ఉంటది కాబట్టి ఆ బ్యాచ్‌లో అండ్ సార్ కొన్ని కొన్ని వర్క్‌షాప్స్ పెడుతున్నప్పుడు గూడా మేము కలుస్తూ ఉంటామనమాట. ఓకే. అయితే కృష్ణ గారు ఈ మధ్య కాలంలో ఒరాకిల్‌లో చాలా మందిని తీసేశారు లే ఆఫ్స్ వల్ల. అవును మేడం. సో, వాళ్ళకి జాబ్స్ లేవు. మీరు చూస్తే ఐటీ ఒకసారి చేశారు. మళ్ళీ లే ఆఫ్ అయ్యి మీరు ఇటు సైడ్ వచ్చారు. సో, అట్లా జాబ్స్ పోయిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎలా వాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళ లైఫ్‌ని ముందుకు తీసుకెళ్ళాలంటారు? మేడం ఇక్కడ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. నేను గూడా న్యూస్ విన్నాను. బట్ వాళ్ళు ఎంత త్వరగా ఏఐ నేర్చుకుంటే అంత మళ్ళీ ఏఐ మీద జాబ్స్ సంపాదించే అవకాశం ఉంది మేడం. హుహు. అంతేగాని వాళ్ళు జాబ్స్ పోయాయని ఇంట్లో కూర్చొని, అరే! నా జాబ్ పోయిందని బాధపడకుండా ఇమ్మీడియేట్‌గా వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళ కెరియర్ అనేది గ్రో అవుతది మేడం. అది నా సజెషన్. అయితే ఇప్పుడు మనకి ఇండియాలో చూసుకుంటే మనకి నిరుద్యోగం అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా ఎక్కువుంది. చాలామంది డిగ్రీలు, పీజీలు చేసి కూడా అంటే చిన్న చిన్న హోటళ్లలో పని చేసుకుంటూ ఉంటారు. లేకుంటే అసలు పనే చెయ్యరు. వాళ్ళకి తగిన ఉద్యోగం అవకాశాలు రాక. సో, అలాంటి వాళ్ళు ఖాళీగా ఉండే కంటే సో, ఇలాంటివి నేర్చుకోవడం బెటర్ అంటారా? అవును మేడం. 100% బెటర్ మేడం. సో, ఆహ్, ఈ నాకు నాకు తెలిసినంత వరకు మేడం, నేను చాలా కోర్సెస్ చేశాను. అందరూ ఇంగ్లీష్‌లోనే చెప్పారు గానీ, ఫస్ట్ టైమ్ మన ఇండియాలో తెలుగులో తెలుగు ఏ బూట్ క్యాంప్స్ స్టార్ట్ చేయడం చాలా చాలా హ్యాపీ మేడం. సో, ఇది చాలా అందరికి యూజ్‌ఫుల్ అవుతది. ఏఐ అంటే మనకి ఇంగ్లీష్ కదా! అంటే ఏఐ అంటే మనకి ఇంకా ఇంగ్లీష్ అనేసేసి అందరికీ తెలుసు. కానీ తెలుగులో అంటున్నారు? మేడం ఇప్పుడు మనం ఏఐతో మాట్లాడొచ్చు. మీకు ఐడియానో ఉందో లేదో నాకు తెలీదు గానీ, హుహు. ఏఐతో చాట్‌జీపీటీతో మాట్లాడితే నాకు ఇంగ్లీష్‌లో అర్థం కాదు. నాకు తెలుగులో మాట్లాడు అంటే అది తెలుగులో మాట్లాడుతది. హుహు. సో, మనం ఆ కన్వర్జేషన్ ద్వారా మనం బిజినెస్‌నైనా సరే, మనం ఏదైనా నేర్చుకోవచ్చు తెలుగులో. తెలుగులో కాదు మేడం ఎనీ లాంగ్వేజ్ అయినా ఇప్పుడు హిందీ హిందీ ముస్లిం పర్సనే ఉన్నాడు. ఆయన కూడా ఉర్దూలో మాట్లాడదు అంటే అది ఉర్దూలోనే మాట్లాడుతది. ఓకే. ఓకే. అది హ్మ్. మనం ఏ లాంగ్వేజ్ కావాలన్నా ఆ లాంగ్వేజ్ మాట్లాడి మనకి కావాల్సింది మనకిస్తది. హుహు. అయితే కొంతమంది ఈ ఏఐని ప్రాంప్ట్ కరెక్ట్‌గా చేసి వాళ్ళ బిజినెస్ కూడా రన్ చేస్తున్నారు. సో, ఇది ఎంతవరకు యూజ్ అవుతుందంటారు? మేడం చాలా చాలా 100% మీరన్నది కరెక్టే మేడం. ఐ అగ్రీ. వాళ్ళ బిజినెస్‌ని ఏఐ ఉపయోగించుకొని 10x కూడా ఎళ్ళొచ్చు మేడం. హుహు. సో, బిజినెస్ ఓనర్స్ గూడా ఏఐ నేర్చుకొని వాళ్ళ బిజినెస్‌ని ఆహ్, అంటే గ్రో జేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అదే బిజినెస్ మీకెవరన్నా తెలిసిన ఒక స్టోరీ చెప్పండి. అంటే ఇప్పుడు మా కమ్యూనిటీలో నాగార్జున గారు ఉన్నారు. ఆయన ఏఐని ఉపయోగించుకొని ఒక రాగి మార్ట్ హ్మ్. బిజినెస్ పెట్టాడనమాట. అయితే మీరు సాంగ్స్ చేస్తారు గదా! సాంగ్స్ మీదనే మీ ఇన్‌కమ్ ఉంది. అవును సో, మేడం. ఓన్లీ తెలుగు చేస్తారా? లేకుంటే వేరే లాంగ్వేజెస్‌లో కూడా చేస్తారా? నేను ఎనీ లాంగ్వేజ్ చేస్తున్నాను మేడం. హుహు. అండ్ ఇప్పుడు రీసెంట్‌గా నాకు కేరళ ఒక డైరెక్టర్ ఉన్నారు మేడం. హుహు. ఆయన నాకు లిరిక్స్ పంపిస్తాడు. ఓకే. నేనది ఆయనకు తెలీదు గదా! అంటే నేనేదో మ్యూజిక్ డైరెక్టర్ అనుకోని నేను అనుకుంటాను. నేను సునోలో చేసి హ్మ్. ఇచ్చేస్తాను. పర్ సాంగ్ ఆయన ఎవ్రీ మంత్ ఒక 2 సాంగ్స్ పంపిస్తాడు మేడం. ఓకే. నేను పర్ సాంగ్‌కి 2000 చార్జ్ చేస్తాను. ఓకే. ఆ! సో, నైస్ అన్నమాట. సో, ఇలా అంటే మీరు ఇప్పుడు ఈ స్టూడియోకొచ్చే ముందు గూడా నాకు ఆయన ఒక సాంగ్ చేసేయమంటే ఆ సాంగ్ చేసుకొని కంప్లీట్ చేసి వచ్చాననమాట. ఓకే. సో, ఇలా గూడా మీరు సాంగ్స్ క్రియేట్ చేసి చిన్న చిన్నగా మీరు ఇంకా మూవీ సాంగ్స్ గూడా చేయవచ్చు కాబోలు యెస్. కదా! యెస్ మేడం. ఓకే.
అయితే కృష్ణ గారు మీరు సాంగ్స్ చేస్తారు గదా! ఇప్పుడు మీరు స్కూల్స్‌కి ఏమన్నా సాంగ్స్ చేసిన సందర్భాలున్నాయా? లేకుంటే మీరు బ్యాంక్‌లో పనిచేస్తారు. బ్యాంక్‌లో కూడా ఏమన్నా సాంగ్స్ చేసారా? చేశాను మేడం. బ్యాంక్స్‌లో మా ఎంప్లాయీస్‌కి బర్త్‌డే అయితే హుహు. వాళ్ళకి సాంగ్ జేసి అప్పుడే ఆ రోజే నేను ప్లే జేస్తే వాళ్ళు చాలా వండర్‌ఫుల్‌గా ఫీల్ అయిపోయి ఎమోషనల్ గూడా అయిపోయారనమాట కొంతమంది. ఓకే. సో, అంటే తను ఫ్రెండ్ ఎమోషనల్ అయ్యి "నువ్వు ఎలా చేసావు? ఏందంటే" నేను ఇట్లా ఏఐ నేర్చుకున్నాను. అంటే నేను గూడా జాయిన్ అవ్వచ్చా అంటే, "నువ్వు గూడా జాయిన్ అవ్వచ్చు" అని చెప్పాననమాట. హుహు. ఓకే. అంటే ఎలా తయారు చేస్తారు? వాళ్ళ ఫోటోస్ అవన్నీ ఎలా అంటే కలెక్ట్ ఇప్పుడు చేస్తారు? వాళ్ళ బర్త్‌డే ఉంటది గదా మేడం! వాళ్ళ పేరు మీద సాంగ్ వస్తదనమాట. సో, హుహుహు. నేను చాట్‌జీపీటీని అడుగుతాను. ఇట్లా నాకొక లిరిక్స్ రాసి ఇయ్యండి అని అడుగుతాను. అదేం చేస్తది లిరిక్స్ రాసిస్తే దాన్ని తీసుకెళ్ళి నేను సునోలో పేస్ట్ చేసి ఒక మ్యూజిక్ స్టైల్ పెట్టేస్తే అది సాంగ్ ఇచ్చేస్తదనమాట. ఓకే. అయితే కృష్ణ గారు ఇప్పుడు అంటే లైఫ్‌లో కొంతమంది మనల్ని ముందుకు నడిపిస్తారు. కొంతమంది వెనక్కి తీసుకొస్తుంటారు. సో, అలాంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? అంటే మీకు ఎంకరేజ్‌మెంట్ కాకుండా సో, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అన్న ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? ఆ! ఉన్నారు మేడం. అంటే నా 10థ్ క్లాస్‌లో ఒక ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. నేను వాళ్ళకి పోస్టర్ పెట్టంగానే "అరే! ఏంట్రా నువ్వు 500 కోసం ఇంత కక్కుర్తి పడుతున్నావు? ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు?" అనంటే సరే అని నేను ఆ రోజు వదిలేసాను. హుహు. ఆ తర్వాత నాకు ఏ రోజైతే ఒక అవార్డ్ వచ్చిందో ఆ తర్వాత వాళ్ళు అడిగి వాళ్ళ స్టేటస్ పెట్టుకోవడం జరిగిందనమాట. హుహుహు. అంటే వాళ్ళ పేర్లు వద్దులెండి. ఆ! అదే. సో, మేబీ ఆ! వాటెవర్ వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పుడు కొంచెం మీకు ఇబ్బందనిపించినా గూడా తర్వాత మీ సక్సెస్ చూసి వాళ్ళు కూడా సో, ఓకే. గ్రేట్ అనిపిచ్చింది వాళ్ళకి. అండ్ అండ్ హ్మ్. ఆ రోజైతే ఎవరైతే ఆ మాట అన్నారో అది నేను చాలా మైండ్‌కి తీసేసుకొని, నేను ఎట్లాగైనా సాధించి చూపించాలనే కసితో నేను ముందుకెళ్తున్నాను మేడం. ఓకే. సో, ఎగ్జాక్ట్‌లీ అండి. మీరు చెప్పింది నిజంగా కరెక్ట్. సో, మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. అండ్ ఆల్సో డిస్కరేజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో, ఇప్పుడు మీకు ఎక్కడన్నా అనిపిచ్చిందా ఈ జర్నీలో వద్దు ఇంకా ఆపేద్దాము. ఈ ఏఐ టూల్స్‌తో పెద్దగా ఏం అవసరం అంటే అంత లాభం లేదు అనిపిచ్చిందా ఎప్పుడన్నా? లేదు మేడం. నేనెప్పుడూ అట్లా అనుకోలేదు మేడం. నీకు కావాలని నేను డైలీ ఏఐ మీద అంటే కొన్ని కొన్ని అప్‌డేట్స్ మీద నేను వర్క్ చేస్తూ ఉంటాననమాట. అంటే హ్మ్. ఏఐతో ఇంకా మనం ఏం జేయొచ్చు. ఇప్పుడు చాట్ బోట్స్ వస్తున్నాయి మేడం. మీరు ఇంకొక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో అయితే బ్యాంక్‌లో టెలికాలర్స్ ఉండరు మేడం. హుహు. వ్యాపి అనే ఒక టూల్ వచ్చింది మేడం. హ్మ్. ఆ టూల్ మనం ఏం చేస్తదంటే మన కస్టమర్‌లకి ఆటోమేటిక్‌గా కాల్ చేసేస్తది. హ్మ్. కాల్ చేసేసి అదే మొత్తం మాట్లాడుతదనమాట. నీకేం రిక్వైర్‌మెంట్ ఉంది? నీకేంటనేది తీసేసుకొని అదే సేల్ క్లోజ్ చేసేస్తది. అలా ఓహ్! అలాంటప్పుడు టెలికాలర్స్ అవసరం లేదు. సో, గోయింగ్ ఫార్వర్డ్ ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత బ్యాంక్‌లో గూడా టెలికాలర్స్ ఉండరు. హుహుహు. అంతా ఏఐ వచ్చేస్తుంది. సో, ఏఐ గురించి మాట్లాడుకుంటున్నాం గాబట్టి, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ అనేది ఉంది. ఈవెన్ మెడికల్ రంగంలో కూడా ఉంది. అండ్ ఏమంటారు ఇప్పుడు మనుషులు తక్కువ, రోబోట్స్ ఎక్కువైపోతారా? ఏఐ అంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుందంటారా? యెస్ మేడం. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఏఐ ఇంట్లో పని చేసే ఈ రోబోట్స్ గూడా వస్తున్నాయి మేడం. హుహుహు. అండ్ రీసెంట్‌గా ప్రధానమంత్రి గారు పెట్టిన ఏఐ సమ్మిట్‌లో గూడా మీరు చూసున్నారో లేదో బట్ అక్కడ గూడా రోబోట్స్ యెస్. వర్క్ వచ్చాయి. చేస్తున్నాయి. వర్క్ ఆ! చేస్తున్నట్టు మనం చూసాము. ఓకే. సో, ఇది కరెక్టేనంటారా? ఇంకంటే మనుషుల వాల్యూ తగ్గిపోతుంది అనుకోవట్లేదా మీరు? అంటే అట్లనే లేదు మేడం. మనుషులకుండే వాల్యూ మనిషికుంటే బట్ మనం టెక్నాలజీతో అప్‌డేట్ అవ్వాలి. ఇప్పుడు కంప్యూటర్ వచ్చినప్పుడు చాలామంది భయపడ్డారు మేడం. హ్మ్. అరే! కంప్యూటర్ వస్తుంది మా జాబులన్నీ పోతున్నాయని భయపడ్డారు. తర్వాత ఏమైంది అందరూ కంప్యూటర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అట్లనే ఏఐ వస్తుంది. బట్ ఎవరు భయపడకుండా నేర్చుకుంటే వాళ్ళు కూడా సక్సెస్ అవుతాడని నా అభిప్రాయం మేడం. హుహు. అంతేగాని ఏఐ వచ్చి జాబ్‌లు పోతున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్‌గ్రేడ్ అవ్వాలి. హ్మ్. అప్‌గ్రేడ్ అయితేనే మనం ఆ టెక్నాలజీతో ముందుకెళ్తాము. అంతేగాని లే ఆఫ్స్ అవుతున్నాయని ఇంకా జాబులు తీసేస్తున్నారని ఇంట్లో కూర్చొని అట్లా బాధపడటం కన్నా దాంతో పాటు ఏఐ నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే మనం ఇంప్రూవ్ అవుతాం. ఓకే. అంటే మీరేమంటున్నారంటే ఇప్పుడు ఏఐ రంగంలో ఎంత ముందుకు దూసుకెళ్తున్నా కూడా, మనం ఏఐని ఎలా కంట్రోల్ చేయాలి? ఏఐని ఎలా నేర్చుకుంటే, మనం ఇంకా సక్సెస్ అవుతాం. అవును మేడం. రైట్? సో, మనం నేర్చుకోవాలి. అప్‌డేట్ అవ్వాలి. అవును మేడం. సో, నిజంగా చాలా చెప్పారు. సో, ఇప్పుడు మీ వైఫ్ పేరేంటండి? హారిక. హారిక గారు. సో, ఆవిడ మీకు అన్ని విధాలా అంటే హెల్ప్ చేస్తారు. ఏఐ సాంగ్స్ తయారు చేయడంలో. అంటే మీరు బ్యాంక్‌లో ఉన్నప్పుడు. అవును. ఆహ్, అండ్ తను కూడా ఇంకా ఏమైనా నేర్చుకోవాలనే ఆసక్తి ఉందా? అంటే తను గూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది మేడం. అంటే ఒక హుహు. లాయర్ దగ్గర చేస్తున్నారు. హుహు. సో, దాంతో పాటు ఇది గూడా నాకు చేసొస్తాననమాట. అంటే మేము ఖాళీగా ఉన్నాం మేడం. హుహు. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో ఒకటి ఇప్పుడు తనకి 6:30 వరకు ఆఫీస్ ఉంటది. హుహు. ఆఫీస్ అయిపోంగానే నాకు 6:30 వరకు ఇద్దరం వచ్చేసిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత
ఏఐతో ఎలా చేసుకోవాలి ఏంటి. అండ్ మా చుట్టాలలో గూడా ఎవరి బర్త్‌డే ఉన్నా సాంగ్ చేసేసి గ్రూప్‌లో పెట్టేస్తాను. హుహు. సో, వాళ్ళు గూడా "అరే! నువ్వెలా చేసినావు నాకు గూడా నేర్పియి" అని మా రిలేటివ్స్ అడుగుతూ ఉంటారనమాట. ఓకే. ఓకే. అండ్ మా రిలేటివ్స్ అంటే మా వైఫ్ తరపున అంతా యూఎస్‌లో ఉన్నారనమాట. హుహు. సో, అయితే ఒక్కసారి ఏమైందంటే మేడం నేను వాళ్ళకి సాంగ్ చేసిచ్చాను. నాకు అంటే మా పెద్దత్తయ్య నాకు తెలియకుండా ఆమె నాకు సాంగ్ చేసిచ్చింది. ఓహో! ఆవిడ కూడా నేర్చుకుంటున్నారు ఆల్రెడీ. నేర్చుకోలేదు ఆమె. మరి ఎట్లా చేసుకుందా నేను అడిగితే, మీ "నేనెలానో చేశాను బాబు. నేను ఎవరినో హెల్ప్ తీసుకొని చేశాను బాబు" అని తను హుహు. నాకు సాంగ్ చేసిచ్చింది. ఓహో! ఓకే. ఒక స్టూడెంట్‌కి ఈ ఏఐ టూల్స్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి అంటారు? మేడం ఏఐ వల్ల యూజెస్ ఉన్నాయి. ఉన్నాయి మేడం. చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు స్టడీ పరంగా మనం ఎలా అప్‌గ్రేడ్ అవ్వాలి. అది కొన్ని కొన్ని టిప్స్ ఇస్తది ఏఐ అనమాట. హుహు. ఎలా చదువుకుంటే ఆహ్, నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఉన్నారు మేడం. ఏఐ టూల్స్‌ని ఉపయోగించుకొని ఆయన ఒక ఎగ్జామ్‌లో మంచి పాస్‌తో మార్క్స్ అయ్యాడు. ఓకే. ఓకే. సో, హ్మ్. ఏఐతో మనం ఏ విధంగా అయినా సరే సక్సెస్ స్టూడెంట్స్ సాధించొచ్చు. హ్మ్. స్టూడెంట్స్ వాళ్ళ స్టడీస్ ప్రకారంగా గాని, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా బాబే ఉన్నాడు. మా బాబుకి కొంచెం తెలుగు కొంచెం డల్ ఉంటారు. సో, మేమేం చేస్తాం చాట్‌జీపీటీని అడిగితే అదే మాకు కొన్ని వాక్యాలు ఇస్తదనమాట. సో, హుహుహు. అది మేము చెప్తాం. నేర్పిస్తారు. ఓకే. నేర్పిస్తాం. సో, హౌస్ వైఫ్స్‌కి ఏఐ నేర్చుకున్నందువల్ల ఎలాంటి లాభాలుంటాయంటారు? మేడం ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉంటారు. హ్మ్. తర్వాత వాళ్ళు ఈ స్కిల్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు డెఫినెట్‌లీగా వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు చుట్టుపక్కల. నేర్చుకోవాలి మేడం. హౌస్ వైఫ్స్ గానీ ఎవ్వరైనా సరే నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు సక్సెస్‌డ్ అవుతారు. అంటే ఎలా ఎలా అంటే ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ ఉంది. ఇంట్లో కూర్చొని టీవీ చూసే బదులు ఈ ఏఐ కోర్స్ నేర్చుకొని పక్కన కిరాణం షాప్ ఉంది. లేదంటే బట్టల షాప్ ఉంది. వాళ్ళకి ఒక పోస్టర్ చేసి ఇయటము, ఒక సాంగ్ చేసి ఇయటము. దాని ద్వారా వాళ్ళు ఎర్న్ చేయొచ్చు కదా! ఇప్పుడు ఒక పోస్టర్ చేసినందుకు 300 అలా ఒక 10 షాపులు పట్టుకున్నారనుకోండి. ఎంత రోజుకి? ఎగ్జాక్ట్‌లీ. సో, 3000 ఎంతో కొంత ఎంతో మనం కొంత మనకి సంపాదించుకోవచ్చు. సంపాదించు డైలీ. హ్మ్. సో, నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసి నలుగురికి పంచాలి మేడం. మన దగ్గరే ఉంచుకుంటే రాదు. ఓకే. మనం పంచితే ఇప్పుడు నేను బిలీవ్ చేసేది ఒకటే మేడం. మనం యూనివర్స్‌కి ఎంతిస్తే అది తిరిగి అంతిస్తదనేది నేను బిలీవ్ చేస్తాను. ఎగ్జాక్ట్‌లీ. అది కూడా మా గురువుగారు చెప్పారు. అదే నేను ఫాలో అయితే కృష్ణ గారు ఇప్పుడు మీరు ఏఐ టూల్స్ నేర్చుకున్నారు కదా! సో, మీరు బ్యాంక్‌లో వర్క్ చేస్తున్నారు. సో, బ్యాంక్ వర్క్ మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? లేకుంటే ఇప్పుడు ఈ సాంగ్స్ తయారు చేస్తున్నారు. సో, మేడం ఇదే నేను 100% నాకు ఏఐ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మేడం. ఓకే. ఎందుకంటే ఏఐ నేర్చుకున్న తర్వాతే నాకు మనీ ఎర్న్ చేయడం బ్యాంక్ కన్నా ఏఐ సాంగ్స్ ద్వారానే నాకు డబ్బులెక్కువొచ్చినాయి. ఓకే. ఓకే. సో, అందుకే గోయింగ్ ఫార్వర్డ్ నేను గూడా చిన్న చిన్నగా ఏఐతో కొంచెం ఇంకా అమౌంట్ ఎర్న్ చేసి బ్యాంక్ జాబ్ మానేసేసి అని సో, అనుకుంటున్నా. దీని మీదే ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫోకస్ పెడదామని అనుకుంటున్నా. ఓకే. సో, మీరు ఒక బ్యాంక్‌లో పనిచేస్తున్నారు కాబట్టి, అక్కడ సాధారణమైన మనుషులు కూడా వస్తుంటారు గదా! అవును. సో, ఎన్నో ప్రాబ్లమ్స్‌తో వస్తారు. సో, వాళ్ళకి మీరు అంటే ఏఐ యూజ్ చేసి వాళ్ళకేమైనా సొల్యూషన్ ఇవ్వాలి అని మీకెప్పుడైనా అనిపిచ్చిందా? అనిపిచ్చింది. చెప్పాను మేడం. చెప్తే వాళ్ళు అంతగా వినిపించుకోలేదమ్మా మాకు తెలుసులేమా అంటే వాళ్ళకి తెలిసింది ఒకటే టూల్ మేడం. చాట్‌జీపీటీ ఒక్కటే హ్మ్. బట్ మార్కెట్‌లో 49,000 టూల్స్ ఉన్నాయి మేడం. హుహుహుహు. 49 టూల్స్ 49,000 టూల్స్. 49,000 టూల్స్ ఉన్నాయి. సో, వాళ్ళకి ఓన్లీ చాట్‌జీపీటీ ఒకటే తెలుసు. మాకు తెలుసులే నువ్వేంది చెప్పేది అన్నట్టు. సరే అని నేను గూడా చాలా సందర్భాలు చెప్పాను. ఇప్పుడు హుహుహు. నన్నడిగేతారు ఏమని, "అరే! నువ్వు దీంతో పాటు ఎలా ఎర్న్ చేస్తున్నావు?" అంటే, "నేను ఏ కోర్స్ నేర్చుకున్నాను. నువ్వు గూడా జాయిన్ అవ్వు" అంటే, వాళ్ళు 5,000 కోసం అట్లా చూస్తున్నారు. ఫ్యూచర్‌ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. నేను చెప్పాను చాలా మందికి చెప్తుంటాను. బట్ వాళ్ళు వినరు. రైట్. విననప్పుడు మనం ఏం చేయలేము. ఆ! ఓకే. రైట్. సో, కృష్ణ గారు సో, మీ ఈ జర్నీ సో, చాలా అంటే బాధాకరమైన సిట్యుయేషన్ ఆ పరిస్థితి వేరున్నా కూడా మీరు ఓడిపోకుండా మళ్ళీ ముందుకొచ్చి ఏఐ టూల్స్ నేర్చుకొని మీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. మీ వైఫ్‌కి కూడా మీరు చాలా ఉపాధిని కల్పించారు. తను కూడా బిజీగా ఉన్నారంటే తను కూడా ఒక స్వాతంత్రం తనకు కూడా వచ్చింది. అండ్ ధైర్యం కూడా వచ్చింది. నేను కూడా ఏదైనా చేయగలుగుతాను అని. సో, ఇంకా ముందు ముందు మీకు ఇంకా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాము. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ధన్యవాదాలు. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి సక్సెస్‌ఫుల్ స్టోరీ అన్నమాట. సో, లైఫ్‌లో ఓడిపోకుండా స్కిల్‌ని నమ్ముకొని ముందుకెళ్తే మన జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తాం అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం. సో, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం.
సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.